తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మరింత పెరగనున్నాయి. ఏపీ, తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్స్ జారీ చేసింది ఐఎండీ. 5 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇక తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 5 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోనున్నాయి. నిప్పుల కొలిమిలా వాతావరణం మారనుంది. తేమ శాతం తగ్గిపోవడంతో తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. వచ్చే 5 రోజుల పాటు రెడ్ అండ్ ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఎండలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అటు ఏపీలో మరో వారం రోజుల పాటు వడగాల్పుల తీవ్రత ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ 18 కోస్తా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. ఏపీలో మరో 5 రోజుల పాటు వడగాల్పుల తీవ్రత ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఏ జిల్లాలకు ఎటువంటి అలర్ట్స్ ఇచ్చారు, ఏ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏ మేరకు ఉండబోతున్నాయి, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ముఖ్యాధికారి జగన్నాథ్ కుమార్ అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఏ జిల్లాలకు ఎటువంటి అలర్ట్స్ ఇచ్చారు, ప్రజలు పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతల దృష్ట్యా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ రాబోయే 5 రోజులు కూడా కోస్తా జిల్లాల్లో కొన్ని జిల్లాల్లోని 1-2 చోట్ల వడగాలులు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మొదటి రోజు అప్రాక్సిమేట్గా 18 కోస్తా జిల్లాలకు ఆరెంజ్ లేదా ఎల్లో అలర్ట్ ఇవ్వటం జరిగింది. అవి విశదీకరించాలంటే దక్షిణ కోస్తా జిల్లాలైన కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాలతో పాటు కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు మరియు తూర్పుగోదావరి జిల్లాల్లోని 1-2 చోట్ల ఈ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. ఇక వాటికి బాహ్యంగా ఉన్న జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం జిల్లాలకు, కాకినాడతో పాటు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా ఈ 2 రోజులు అసౌకర్యమైన తేమతో కూడిన వేడిమితో కూడిన వాతావరణం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చాము. కాకపోతే అది అసౌకర్యమైన వాతావరణాన్ని సూచించే ఎల్లో కలరు. మిగతా ఈ జిల్లాలకు, బాహ్య ఉత్తర కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చాము. ఇక దక్షిణ కోస్తా వాటికి ఆనుకొని ఉన్న కొన్ని ఉత్తర కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. ఇవి సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల యొక్క విచలనంతో పాటు పర్సంటేజ్ మెథడ్ వాడి ఆ పర్సంటేజ్ మెథడ్ ప్రకారం మేము సూచించడం జరిగింది. అంటే ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినటువంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతల స్థాయి ఏ విధంగా ఉంటుంది, ఎల్లో అలర్ట్ జిల్లాలకు ఏ మేరకు ఉంటుంది? ఒకటి, ఆరెంజ్ ఇచ్చిన వాటిల్లో ప్రస్తుతానికి సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలకు దగ్గరలో ఉన్న కొంచెం విచలనం ఉన్నా కూడా ఆ జిల్లాలకు ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే అవి హై టెంపరేచర్, సాధారణంగానే 40 డిగ్రీలు అంతకన్నా ఎక్కువ నమోదయ్యే ఉష్ణోగ్రతలున్న ఈ ప్రాంతాలు. ఈ ప్రాంతాలలో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. ఆరెంజ్ అలర్ట్ అంటే ఏంటి? సాధారణంగా ఎక్కువ ఉష్ణోగ్రత ఉండి ఎక్కువ హీట్కి సంబంధించిన సుస్థి జరిగే అవకాశాలు ఉన్న ప్రాంతాలు. ఇది మొత్తం మీద ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి ఈ తరుణంలోనే మరో 5 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వడగాల్పులు ఉండబోతున్నాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఇప్పటికే 18 జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎండకు ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. వీడియో జర్నలిస్ట్ అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.